హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఇంట్లో ఎంతో ఈజీగా అలాగే ఫాస్ట్గా మైసూర్ పాక్ తయారు చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా ఏముండదు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తింటుంటే నోట్లో కరిగిపోతుంది అనమాట. అది ఎలా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. దీనికి నెయ్యి అవసరం లేదు. నెయ్యి ఉంటే కనుక మీరు నెయ్యి వాడవచ్చు, కానీ నేను ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్తో చూపించబోతున్నాను అనమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ శనగపిండి, 1 కప్ చక్కెర, 2 కప్స్ ఆయిల్. ముందుగా 1 కప్ ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్ చక్కెర వేసుకొని 1/2 కప్ వాటర్ అందులో పోసుకొని ఆ చక్కెర ఆ వాటర్ అనేది మరగనివ్వాలి. తర్వాత ఇక్కడ ఇంకో గిన్నె తీసుకొని అందులో 1 కప్ శనగపిండి వేసుకొని 1 కప్ ఆయిల్ అందులో వేసుకొని అది ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను కొలత చూపిస్తున్నానండి, ఆ కొలత ప్రకారం చేసుకోండి, ఈజీగా మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు, తొందరగా అయిపోతుంది అనమాట. ఆయిల్ అనేది మనం సపరేట్గా కాగబెట్టుకుంటున్నాం కదా, అది చాలా వేడిగా ఉండాలి, కాగబెట్టుకోవాలన్నమాట. ఒక పక్క సిరప్, ఇంకో పక్క ఆయిల్ కాగబెట్టుకుంటూ, ఇప్పుడు ఈ సిరప్స్ ఇలా బబుల్స్ వచ్చాయి కదా, ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు కలిపెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు, పెడితే మాడిపోతుంది. మనము చూసుకుంటూ, అడుగంటకుండా చూసుకుంటూ మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక దిక్కు కలుపుతూ ఉండాలి. వేరే ఇంకొక మనిషి ఉంటే కనుక ఆ మనిషి సహాయం తీసుకోండి, ఎందుకంటే ఆ వేడివేడి నూనె అందులో వాళ్ళు పోస్తుంటే మీకు కలపడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మీరు ఒక్కలే అయితే చూసుకుంటూ పోసుకోండి, చేతులు కాల్చుకోకుండా, ఆ వేడి నూనె మీద పడకుండా చూసుకుంటూ పోసుకోండి. నూనె అనేది బాగా కాగాలన్నమాట. కాగిన నూనె అందులో పోస్తూ ఉంటే ఆ వేడి నూనెకి ఆ శనగపిండి అనేది బాగా ఉడుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతుంది, అలాగే పిండి కూడా చిక్కబడుతుంది. మీకు లాస్ట్లో ఎట్లా అవుతుందో చూపిస్తాను. ఇలా మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఎక్కువసేపు ఏం పట్టదు అనమాట, తొందరలోనే ఫాస్ట్గానే అయిపోతుంది, పెద్ద శ్రమ ఏం లేదు. మీకు ఒకవేళ షుగర్ తక్కువ అనిపిస్తే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కలుపుకోవాలండి, అందులో కరిగిపోతుంది. మంచిగా అలా కలుపుతూ మంచిగా దగ్గర పడేంత వరకు, కొంచెం బాగా బుడగలు వచ్చేంత వరకు, నురుగు వచ్చేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. మీకు తెలిసిపోతుంటుంది ఎలా చేయాలన్నది. మీ దగ్గర ఒకవేళ నెయ్యి ఉంటే కనుక మీరు చక్కగా నెయ్యి కాగబెట్టుకొని కూడా దాంతో చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే మాకు నెయ్యి వద్దనుకుంటే ఇందులో మామూలుగా వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదండి, రోజు వంటకు వాడే నూనె, దాంతో చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, తింటున్నప్పుడు నోట్లో కరిగిపోతుంది, అంత బాగుంటుంది. దయచేసి నా వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుందండి, మీరు నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. దయచేసి నాకు లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయిపోయిందండి. ఇగో ఇలా ఈ విధంగా నురగలాగా వచ్చి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఒక గిన్నెకి నూనె కానీ నెయ్యి కానీ రాసి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు మనము ఉడికించుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని మొత్తం వేసి చక్కగా స్మూత్గా అంతా ఇట్లా మీద లేయర్గా లేకుండా ఇట్లా సాఫ్ట్గా అనేసి మంచిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా అనుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారక ముందే మనము నైఫ్తో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనకు కట్ చేసుకోవడానికి రాదు.
ఫస్ట్ నైఫ్తో ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే కనుక మీకు తర్వాతకి ఈజీ అవుతుందన్నమాట. చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ గిన్నెని తిరిగేసుకోవాలి. తర్వాత పైగా ఇట్లా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ట్యాప్ చేసుకొని ఆ గిన్నెని స్లోగా తీసేయండి. ఇప్పుడు అది ఘాట్లు పెట్టుకున్న వైపుకి తిప్పేసుకొని అట్లకాడ సహాయంతో అది ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు. ఈజీగానే వస్తుందన్నమాట. పెద్ద గట్టిగా ఏమి ఉండదు. ఈ స్వీట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది మీకు. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా అట్లకాడతోని సపరేట్ చేసుకోవాలండి. అన్ని పీసులు సపరేట్ అయిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా సాఫ్ట్గా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్ ప్రాసెస్. 3 ఇంగ్రీడియంట్సే, ఆయిల్, చక్కెర, శనగపిండి, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇంత సింపుల్గా ఇంత ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టాటా.